ఆధ్యాత్మికం అంటే ఏమిటి? आध्यात्मिकता का अर्थ क्या है? చైతన్యం యొక్క అప్రతిహత సాహసమే चेतना का अपराजेय साहस ही మానవుని వెలుపల నుండి లోపల నుండి వెలువడేటువంటి ఈ దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును స్వచ్ఛంగా ప్రకటించడమే ఆధ్యాత్మికం. मानव के बाह्य एवं आभ्यंतर से निसृत दिव्य चेतना को पूर्ण स्वच्छता के साथ व्यक्त करना ही आध्यात्मिकता है. ఆధ్యాత్మికమనగా మానవుని యందు శేషించబడినటువంటి పనులను దూరము చేసి దివ్యత్వాన్ని అభివృద్ధి ప్రాపించుకోవటమే ఆధ్యాత్మికం. मानव में बची हुई पशुता को दूर कर दिव्यता को बढ़ाना ही आध्यात्मिकता है. దైవములకు ప్రకృతికి మధ్యనున్నటువంటి దేశం నిర్మూలన చేసి సమరసము గావించడమే ఆధ్యాత్మికం. ईश्वर और प्रकृति के मध्य विद्यमान अंतर को समाप्त कर समरसता को स्थापित करना ही आध्यात्मिकता है. ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి స్థితిని పొందుటకే భక్తి అవసరము. ऐसी दिव्यता एवं भव्यतापूर्ण स्थिति को प्राप्त करने के लिए ही भक्ति आवश्यक है. భక్తి అనగా ఏమిటి? भक्ति से क्या तात्पर्य है? మానవుని మనస్తత్వం నందు ఈశ్వరత్వము అవతరించాలి. मानव की मानसिकता में दिव्यता को अवतरित होना चाहिए. తన మనసును భగవంతుని యందు స్థిరముగా నిలిపే నిమిత్తమై చేసే ప్రక్రియలే భక్తి యొక్క స్వరూపము. अपने मन को ईश्वर में सुस्थिर करने के लिए की जाने वाली प्रक्रियाओं का स्वरूप ही भक्ति है. లౌకిక వాంఛను నెరవేర్చుకునే నిమిత్తము, लौकिक इच्छाओं को पूरा करने के लिए, ప్రాకృతికమైనటువంటి యొక్క విషయ వాసనను అనుభవించే నిమిత్తము, प्राकृतिक विषय वासनाओं का अनुभव प्राप्त करने के लिए దైవాన్ని స్మరించటము ఇది భక్తి కాదు. ईश्वर का स्मरण करना कदापि भक्ति नहीं है. తన యందు పూర్ణమై ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమును ఆవిర్భవింప చేసుకుని అనుభవించటమే భక్తి. स्वयं में पूर्ण रूपेण विद्यमान सच्चिदानंद स्वरूप को उजागर कर उसका अनुभव प्राप्त करना ही भक्ति है. చాతక పక్షి స్వాతి వర్ష బిందువులకై అనేక విధమైనటువంటి కష్టములను అనుభవిస్తుంది. चातक पक्षी स्वाति संबद्ध वर्षा की बूंदों के लिए अनेक कष्ट उठाता है. కారు మేఘమును చూచినంతనే తన దీక్షను ప్రారంభిస్తుంది. घने बादलों को देखते ही अपनी दीक्षा आरंभ करता है. ఈ ధరణిలో కావలసినంత జలం ఉంటున్నది. इस धरती पर काफी जल है. చెరువులు, నదులు, కొలనులు, సముద్రము కావలసినంత జలం లభిస్తుంది. तालाबों, नदियों, सरोवरों और समुद्र में अत्यधिक जल उपलब्ध है. కానీ ఈ చాతకములకు ఈ మల్లపు జలము, ఉప్పు నీరు తాను ఆశించదు. परंतु यह चातक पक्षी इस मलिन और नमकीन पानी की अपेक्षा नहीं करता है. స్వాతి బిందువులకు, స్వాతి కార్తికై स्वाति की बूंदों और सूरज के साथ स्वाति के जुड़ने के समय జలధరము నుండి కురిచినటువంటి ఈ శుద్ధమైనటువంటి యొక్క వర్ష బిందువులను ఆశించును కానీ, నించిన నీరును కానీ, ప్రవహించే నీరును కానీ తాను ఆశించదు. बादलों से बरसने वाली निर्मल बूंदों की अपेक्षा करता है. जमा हुए अथवा बहने वाले जल की कदापि अपेक्षा नहीं करता है. భయంకరమైన ఉరుములకు తాను ఏమాత్రము భయపడదు. बादलों के भयानक गर्जन से वह भयभीत नहीं होता है. నిరుముక్తి కలిపేటువంటి యొక్క ఈ మెరుపులకు తాను వెరువదు. आंखें चौंधियाने वाली बिजली की चमक से नहीं डरता है. అదరక, బెదరక, కదలక స్థిరమైనటువంటి భావంతో ఆ యొక్క సురక్షితమైనటువంటి యొక్క నీటి బిందువులకై తాను తపస్సు ఆచరిస్తుంది. बिना भयभीत हुए, बिना हिले डुले वह उन कोमल जल की बूंदों के लिए तपस्या करता रहता है. ఆ జల బిందువులకై పీ 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 అని తన ప్రీతికరమైనటువంటి యొక్క జలసునీతమైనటువంటి యొక్క ఆనందమును అనుభవిస్తుంది. उन जल की बूंदों के लिए वह पी 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 करता हुआ अपने आनंद का अनुभव करता है. ప్రీతికి ప్రతినిధి ఈ యొక్క చాతకం. यह चातक प्रीति का प्रतिनिधि है. నిజమైనటువంటి భక్తులు కూడాను ఇట్టి తపస్సును ఆచరించాలి. सच्चे भक्तों को ऐसी ही तपस्या करनी चाहिए. దీక్షను వహించాలి.
दीक्षा धारण करनी चाहिए। తాను ఆశించినటువంటి యొక్క ఆనందమును అనుభవించడానికి ఈ కఠోరమైనటువంటి యొక్క సాధన చేయాలి। अपेक्षित आनंद की अनुभूति की प्राप्ति के लिए ऐसी कठोर साधना करनी चाहिए। లోక సంబంధమైన మెప్పులకు కానీ సుఖములకు కానీ విషయవాసనలకు కానీ గౌరవ ప్రతిష్టలకు కానీ తన పవిత్రమైన జీవితాన్ని పాడు చేసుకోరాదు। लोक संबंधी प्रशंसा के लिए, सुख के लिए, विषय वासनाओं के लिए अथवा आदर या प्रतिष्ठा के लिए अपने जीवन को बर्बाद नहीं करना चाहिए। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, శాస్త్రాలు చదవాల్సిందే, शास्त्र पढ़ने ही चाहिए, వేదములను అభ్యసించవలసిందే, वेदों का अभ्यास करना ही चाहिए, వేదములను కూడా చూడవలసిందే। गीता को भी पढ़ना चाहिए। కానీ ఇవన్నీ కూడా పారాయణ గ్రంథములుగా మాత్రం మనం పఠించరాదు। परंतु इन्हें मात्र पारायण ग्रंथों के रूप में हमें नहीं पढ़ना चाहिए। ఈనాటి గీతా ప్రచారకులు గాని चाहे आज के गीता प्रचारक हो గీతా ప్రబోధకులు గాని या गीता का उपदेश देने वाला हो, ఈ సత్యాన్ని గుర్తించుకోలేక इस सत्य से अवगत ना होते हुए గీతా పారాయణ చెయ్యండి 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 कहते हैं गीता का पारायण कीजिए कीजिए कीजिए। ఇలాంటి మూర్ఖ గురువులు పుట్టడం చేతనే మూర్ఖ శిష్యులుగా తయారైపోతున్నారు। ऐसे मूर्ख गुरुओं के पैदा होने के ही कारण मूर्ख शिष्य भी तैयार हो रहे हैं। పారాయణ చేస్తే వచ్చిన ఫలితం ఏమిటి? पारायण करने से क्या लाभ प्राप्त हो रहा है? లడ్డు 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 అని పారాయణ చేస్తే లడ్డు మీ చేతికి వస్తుందా? लड्डू 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 कहकर पारायण करने से क्या लड्डू तुम्हारे हाथ में आएगा? ఏదో మెడ్రాస్ పోవాలనుకుని మెడ్రాస్ బస్ లో కూర్చొని మెడ్రాస్ 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 అంటే మెడ్రాస్ చేస్తావా? मद्रास जाने की इच्छा कर कहीं बैठकर मद्रास 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 कहने से क्या तुम मद्रास पहुंचोगे? నువ్వు అరేపులో ప్రయాణం చేయాలి। तुम्हें अवश्य यात्रा करनी चाहिए। మూర్ఖజనులంతా కూడా పారాయణాలు మొదలు పెట్టారు। आज सभी पारायण आरंभ कर चुके हैं। లలితా సహస్ర పారాయణ, ललिता सहस्त्र पारायण, దేవీ సహస్ర పారాయణ, గీతా పారాయణం ఇవన్నీ పారాయణంలో వచ్చినటువంటివా? ఇవి కాదు కాదు। देवी सहस्त्र पारायण, गीता पारायण आदि ये सब क्या मात्र पारायण से प्राप्त होंगे? नहीं नहीं। నూరు శ్లోకాలు చేసే బదులు చెప్పే బదులు ఒక్క శ్లోకం యొక్క ఆచరణ నువ్వు చేయి। 100 श्लोक रटने के बदले एक श्लोक का आचरण करो। ఆచరణ లేనటువంటి పారాయణము ఏమి అనర్థము? आचरण रहित पारायण व्यर्थ ही है। కనుకనే సత్చిత్ ఆనందం యొక్క సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం గుర్తించాలి। अतः हमें सत चित्त आनंद के संपूर्ण अर्थ से अवगत होना चाहिए। అదే భగవంతుడు, सत अर्थात ईश्वर, చిత్తు జీవాత్ముడు। चित्त अर्थात जीवात्मा। ఈ సత్తు చిత్తు రెండూ కలిగినప్పుడే ఆనందము। इन सत और चित्त के मिलन से आनंद प्राप्त होता है। పరమాత్మ చిత్తుగా ఉంటే ఆనందం నీకు ఎక్కడ లభ్యమవుతుంది? లోకమే ప్రాప్తిస్తుంది। यदि चित्त चित्त ही रहेगा तो तुम्हें आनंद कहां से प्राप्त होगा? व्यथा ही प्राप्त होगी। ఈ రెండింటిని ఏకము చేయడానికి ప్రయత్నించాలి। इन दोनों को समन्वित करने का प्रयत्न करना चाहिए। లైట్ కావాలని ఆశించినప్పుడు यदि तुम प्रकाश चाहते हो तो బల్బు ఉండాలి, बल्ब होना चाहिए, కరెంటు ఉండాలి। बिजली होनी चाहिए। ఈ రెండింటికి కనెక్షన్ చేసినప్పుడు కదా నీకు లైట్ లభిస్తుంది। इन दोनों को जोड़ने पर ही न तुम्हें प्रकाश प्राप्त होता है। లైట్ చేతిలో పట్టుకొని బల్బు నాకు లైట్ రావాలి లైట్ రావాలంటే ఎట్లా వస్తుంది? हाथ में बल्ब थामकर प्रकाश चाहिए कहने से प्रकाश कैसे प्राप्त होगा? ఇది కేవలం మూర్ఖం యొక్క అర్థము। ऐसा करना मूर्खों का व्यवहार है। ఎవడో ఒక ఇంటి లోపల శ్రీమంతుడు एक धनवान अपने घर में ఒక గార్డెన్స్ లోపల అన్ని విలువైనటువంటి ఆభరణాలు అంతా పెట్టుకున్నాడు। अपने अलमारी में कुछ बड़े मूल्यवान गहने रखा। దాని యొక్క బిగులు చెవులు తన మొలలో కట్టుకున్నాడు। उसकी चाबी को अपने कमर में बांध रखा। దొంగలు వచ్చారు, चोर आए। ఈ యొక్క పెట్టిని 10 మంది ఎత్తుకున్నారు, 10 लोगों ने संदूक उठाई, లారీలో పెట్టుకున్నారు, उसे लॉरी में रखा లారిపోయారు। और चले गए। ఈ యొక్క తెలివి తక్కువ మనిషి ఏమనుకుంటున్నాడు చూసుకుంటున్నాడు, మొలలో బిగం చెవులు ఉన్నాయి। वह बेवकूफ विचार कर रहा था कि चाबी तो उसकी कमर में ही बंधे हैं। కీర్తి తిరిగిపోతే నాకే బిగం చెవులు నా దగ్గర ఉన్నాయి। संदूक गया तो गया, चाबियां तो मेरे पास हैं। ఈ విధంగానే ఉంటున్నారు ఈనాటి యొక్క భక్తులు సాధకులు। आज के भक्त और साधक कुछ ऐसे ही हैं। దేవుడు ఎక్కడున్నాడు? నేను గ్రంథంలో చదువుతున్నాను, శ్లోకాలంతా కూడా కంఠస్థం చేసుకున్నా, శ్లోకాలు నా దగ్గర ఉంటున్నాయి కాబట్టి దేవుడు నా దగ్గర ఉన్నాడు। ईश्वर कहाँ है? मैं सारे ग्रंथ पढ़ रहा हूँ, सारे श्लोक कंठस्थ कर चुका हूँ, श्लोक मेरे पास है, इसलिए ईश्वर मेरे पास है। ఈ శ్లోకములకు సంబంధమైనటువంటి ఆచరణ ఒకటి ఉండాలి కదా। इन श्लोकों और उनके अर्थ के अनुकूल
आचरण तो होना चाहिए। ఈనాడు ఆచరణ లేదు. आज आचरण नहीं है। ఎక్కడికి పోయినప్పటికీ మన యొక్క తుచ్చ భావనలో మనకు తలంపులకు వస్తుంటాయి. जहां कहीं भी हम जाएं, हमारी तुच्छ भावना ही हमारे साथ आती रहती है। ఒకనొక పండితుడు एक पंडित భాగవతం పారాయణ చేస్తున్నాడు. भागवत का पारायण कर रहा था। ఆ భాగవతం లోపల రాసక్రీడల గురించి ఈ పండితుడు చాలా గొప్పగా వర్ణిస్తున్నాడు. यह पंडित भागवत में वर्णित रास क्रीड़ा का खूब वर्णन करने लगा। క్రీడాత్మకమైన విశేషములంతా కూడా చక్కని భాషలో సాధ్యమైనంత వరకు ఉల్లాసంగా అందరికీ బోధ చేస్తున్నాడు. श्री कृष्ण संबंधी विषयों का वह यथासंभव सुंदर भाषा में बड़े ही उल्लासपूर्ण ढंग से सबको समझा रहा था। ఈ ప్రేక్షకుల్లో చాలా మంది స్త్రీలు పురుషులు ముందు కూర్చున్నారు. इन श्रोताओं में कई स्त्रियां और पुरुष आगे की पंक्ति में बैठे हुए थे। ఈ కృష్ణుడు చేసేటువంటి వేలు లోపల ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా నవ్వులు కలిపేటువంటి యొక్క ఘట్టం ఒకటి వచ్చింది. पारायण के दौरान खूब हंसने का एक संदर्भ आया। అందరూ ఆనందంగా నవ్వుతున్నారు. सभी लोग बड़ी खुशी से हंस रहे थे। ఒక్క స్త్రీ మాత్రము అక్కడ విధవ वहां एक स्त्री जो विधवा थी, అక్కడ ఏడుస్తూ ఉండేది పాపం. वह एकमात्र बेचारी रो रही थी। అయ్యో ఎంత భక్తి వర్షంలో పరవశంలో అతను మునిగిపోయిందనుకున్నాడు ఈ పండితుడు. पंडित ने विचारा कि अरे, यह भक्ति की परवशता में कितनी डूब सी गई है। ఇంతమంది లోపల ఆమె ఒక్కటే పరమ భక్తురాలు అనుకున్నాడు. उसने विचारा कि इतने लोगों में वह एकमात्र ही भक्तिन है। అప్పుడు ఆమెను స్టేజికి పిలిచి, అమ్మా నీవు భగవంతుడి యొక్క లీలాగుణమైన విశేషములను హృదయంలో హత్తుకున్నట్టుగా నీవు అనుభవిస్తున్నావు, అందువల్లనే ఆనంద భాషలో రాల్చుతున్నావు. पंडित ने उसे मंच पर बुलाया और बोला, अम्मा, तुम ईश्वर की लीला संबंधी विषयों को हृदय में अंकित कर उसके आनंद की अनुभूति पा रही हो, इसीलिए तुम आनंद के आंसू बहा रही हो। ఈ యొక్క ప్రేక్షకులకు నీవు ఒప్పచెప్పమన్నాడు. पंडित ने कहा, तुम अपनी आनंदानुभूति के बारे में इन श्रोताओं को बताओ। ఆమె చెప్పింది, స్వామి మీరు ఏ చెప్పారో నాకు తెలియదు. स्त्री ने कहा, स्वामी, आपने जो कुछ कहा उसके बारे में मुझे कुछ भी पता नहीं है। లీలా గణగణ విశేషములను నాకు ఏమిటో నాకు అర్థం కావు. आप जिन लीला विशेष के बारे में कह रहे हैं वह कुछ मैं नहीं जानती। మరి ఎందుకు ఏడుస్తున్నావు? फिर तुम क्यों रो रही हो? మీరు పట్టుకున్నటువంటి బుక్కులు చాలా పాతది, అందులో నల్లగా ఒక దారం కనిపిస్తుండాలి. आप जिस किताब को थामे हुए हैं वह बहुत पुरानी लग रही है, उसमें मुझे एक काला धागा दिखाई पड़ रहा है। ఆ దారం అంత మొలతాడు జ్ఞాపకం వస్తుంది. उसे देखकर मुझे अपने पति की करधनी की याद आ रही है। ఆ భర్త యొక్క మొలతాడు నల్లతాడంటే అది జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నది పాపం. पति की काली करधनी को याद कर वो रो रही थी। ఇట్లా ఉంటుండాలి ప్రభావం యొక్క భక్తి ప్రపత్తులు. आज इस कलयुग से प्रभावित भक्ति और प्रपत्ति कुछ इस प्रकार है। ఇది కాదు నిజమైన భక్తి. यह सच्ची भक्ति नहीं है। ఏ పని చేసినప్పుడు భగవత్ పని భావించాలి. जो भी काम करते हैं उसे ईश्वर का काम मानना चाहिए। ప్రకృతి అంతా భగవత్ స్వరూపమే కదా. समस्त प्रकृति ईश्वर का ही स्वरूप है ना। కనుక భగవత్ స్వరూపమైనటువంటి ఈ ప్రకృతిని భగవంతుని యొక్క ఆజ్ఞగానే భావించి దానిని ప్రకటించే నిమిత్తమై నీవు తగినటువంటి కృషి చేయాలి. इसलिए ईश्वरीय स्वरूपा प्रकृति को ईश्वर ही मानते हुए उसे प्रकट करने के लिए आवश्यक प्रयत्न तुम्हें करने चाहिए। దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपों, దివ్యాత్మ స్వరూపుని तुम दिव्यात्म स्वरूप ही हो। దాన్ని వాంఛలు ప్రాకృతమైనటువంటివి కనుకనే ఈ విధమైనటువంటి మానవులుగా రూపొందుతూ వచ్చారు. परंतु इच्छाओं के प्राकृतिक होने के कारण इस प्रकार मानवों में रूपायित हुए हो। ఈ ప్రాకృతమైనటువంటి విషయాలు మీరు అనుభవించండి. इन प्राकृतिक विषयों का अनुभव करो। ఆ అనుభవం కూడా దైవంగానే అనుభవించండి. उस अनुभव को भी ईश्वरीय भावना के साथ अनुभव करो। శివరాత్రి आज शिवरात्रि है, మంగళకరమైనటువంటి రాత్రి. मंगलमय रात है। దీనివల్ల మంగళకరము किसके कारण मंगलमय है? ఈ దినము చతుర్దశి దినం అయినప్పటికీ आज का दिन चतुर्दशी के होने पर भी 16 కళల్లో 16 कलाओं में మానవుని యొక్క దివ్యత్వము 15 కళల్లో లీనమైపోతుంది. मानव की दिव्यता
15 कलाओं में सिमट जाती है। ఒక్క కళ మాత్రమే ఉంటుంటారు. मात्र एक कला बची रहती है। ఇది అతి సమీపమైనటువంటి మార్గము, यह अत्यंत निकट मार्ग है, అతి సన్నిహితమైనటువంటి మార్గము. अत्यंत सन्निहित मार्ग है। అలాంటి సమయం లోపల ఈ ఒక్క రాత్రి అయినా కూడాను ఈ 11 ఇంద్రియాన్ని మన వశం చేసుకుంటే తప్పక మనకు దివ్యత్వం ప్రాప్తిస్తుందని. ऐसी स्थिति में यदि इस एक रात के समय हम अपनी इन 11 इंद्रियों को वश में कर पाते हैं तो अवश्य हमें दिव्यता प्राप्त होगी। ఈ ఒక్క రాత్రి అయినా కూడాను ఏ యొక్క భావములకు తోటిదక మనసును స్వాధీనం చేసుకొని తగినటువంటి స్మరణ చేస్తే తప్పక అందులో దివ్యమైనటువంటి యొక్క తత్వం ఆవిర్భవిస్తుంది. कम से कम इस एक रात को किन्हीं भावनाओं को स्थान न देते हुए मन को वश में कर सही स्मरण करेंगे तो उसमें दिव्यता पूर्ण तत्व उत्पन्न होगा। దీనినే జాగరణ అన్నారు. इसी को जागरण कहा गया है। ఇది మనం అనేక మంది శివరాత్రి జనము 3వ సినిమాకి పోతారు, 4వ సినిమాకి పోతారు, రాత్రంతా మేలుకుంటారు, నేను జాగరణ చేశానంటారు. कई लोग शिवरात्रि के दिन तीसरे सिनेमा को जाते हैं, चौथे सिनेमा को जाते हैं, रात भर जागते हैं और कहते हैं कि हमने जागरण किया है। వేటాటనాడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణగుణ. बड़े चाव से ताश खेल रात भर समय बिताना होगा क्या जागरण? చేపల కొరకునై చెరువులో జారళ్ళు పొంచి చెడి దృష్టి ముక్తి కగుణ. मछली मारते मछुए तालाब में पैनी नजर उनकी, क्या होगी उनकी मुक्ति? తపస్సారాగి తన మేలు మరచిన మాత్రాన తన్మయత్వమగుణ. पीकर शराब खूब लगे झूमने, कैसे हो सकती है वह तन्मयता? రాజమయ అడిగియు పస్తుపరుండిన అది గొప్ప ఉపాసనగుణ. रूठ कर पत्नी से बिन खाए पड़ा रहे, क्या है ये निष्ठापूर्ण उपवास? ఇది ఈనాటి ఉపవాసం, आज यही उपवास है, ఈనాటి జాగరణ, यही आज का जागरण है, ఈనాటి క్షేత్రము, यही आज का क्षेत्र है, ఈనాటి ధ్యానము. यही आज ध्यान है, ఇది కలియుగ ప్రభావం, यही कलयुग का प्रभाव है। కలికాదు నిజమైన జాగరణ. यह सही जागरण नहीं है। ఈ 12 గంటలు కూడాను ये 12 घंटे 12 ఇంద్రియులను స్వాధీనం చేసుకొని 12 इंद्रियों को वश में कर పరతత్వంలో మనసు నిలపటమే జాగరణ. परतत्व में मन को निमग्न रखना ही जागरण है। ఇప్పటి జాగరణ చేసినటువంటి వారు ఏ కోటికో ఏ నూటికో ఒక్కడు ఉండినా కూడా చాలు. ऐसा जागरण करने वाला करोड़ों में एक भी हो तो वही काफी है। అతి దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరించి తరించి వర్తించి, భ్రమించి ఆనందాన్ని అనుభవించండి. ऐसे दिव्यतापूर्ण एवं पवित्र मार्ग का अनुसरण कर मुक्त और उन्मुक्त होकर आनंद का अनुभव करो। శ్రీ శివశంకర నమామి శంకర శివశంకర శంకర.